బ్రహ్మపుత్ర నది మీదన ఈశాన్య రాష్ట్రాలకి దగ్గరలో చైనా ఒక వంతెన కడుతుంది. అది ప్రపంచంలోనే అతిపెద్దదైనటువంటి వంతెన, అత్యంత ప్రమాదకరమైన ప్రదేశాల్లో జరిగే వంతెన. ఇక్కడ 2 కోణాల్లో భారతదేశానికి డ్యామేజ్ ఉంటుంది. ఒకటి, వాళ్ళు ఆ వంతెన కట్టడం ద్వారా రేపు వాటర్ వెపన్గా వాడచ్చు. అంటే మన మీద యుద్ధానికి రావాలని మన ఈశాన్య రాష్ట్రాలు ముంచాలన్నా తలుపులు తీస్తే వచ్చేస్తే మునిగిపోతుంది. రెండవది, ఆ బ్రిడ్జి కడితే అక్కడ భూకంపాలు వస్తాయి, తద్వారా కూడా ఈశాన్య రాష్ట్రాలకు ప్రమాదం. ఇది ప్రస్తుతం జరుగుతున్న చర్చ. ఏం చేయాలి మనం? తెలిసి భూకంపాలు సృష్టించాలనుకుంటున్నటువంటి చైనాని ఏం చేయాలి? అలాగే తెలిసి ఈ పని చేయాలనుకుంటున్న చైనాని ఏం చేయాలి? అలాగని చేతులు ముడుచు కూర్చుంటామా? హిమత్ విశ్వశర్మ అదే చెప్పారు. 2 ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. వాడు అక్కడి నుంచి నీళ్ళు వదిలితే యువతలు ఇంకో ప్రాజెక్టు మనం కడతాం, వాడు నీళ్ళు వదిలితే ఇక్కడ మనం ఆపేస్తాం, రెండో వైపుకి డైవర్ట్ చేస్తాం. ఈ ప్రయత్నం మనం కూడా చేస్తాం కదా. కాకపోతే వేల కోట్ల రూపాయల డబ్బులు అవసరం అవుతుంది. దేశ రక్షణ కోసం ఆ మాత్రం ఖర్చు పెట్టద్దా? తప్పదు. దానివల్ల ఆర్థిక భారం పడుతుంది దేశం మీద. భరించడానికి సిద్ధపడాల్సిందే. చైనా ప్రేమికులు ఏమి చైనా దగ్గరికి వెళ్ళి ఆపలేరు కదా. కాబట్టి మనం తప్పదు కొన్ని.